హోర్ముజ్ జలసంధిలో యుద్ధ ఉద్రిక్తతలు తగ్గి నౌకల రాకపోకలు క్రమంగా పునరుద్ధరణమైనప్పటికీ ట్యాంకర్ల కొరత మాత్రం కొనసాగుతుంది. యుద్ధ సమయంలో గల్ఫ్లో చిక్కుకుపోయిన అనేక నౌకలు ఇంకా పూర్తిగా సేవల్లోకి రాకపోవడంతో అందుబాటులో ఉన్న ట్యాంకర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ పరిస్థితిని ఉపయోగించుకుంటూ ట్యాంకర్ల యజమానులు భారీ అద్దెలు వసూలు చేస్తున్నారు. తాజాగా ఒక ట్యాంకర్ ఒప్పందం సాధారణ బెంచ్ మార్క్తో పోలిస్తే 897% ప్రీమియంతో ఖరారైనట్లు మార్కెట్ సమాచారం వెల్లడించింది. ఇది ఇటీవలి కాలంలో నమోదైన అత్యధిక రేట్లలో ఒకటిగా భావిస్తున్నారు. ప్రస్తుతం హోర్ముజ్ వెలుపల ట్యాంకర్ను అద్దెకు తీసుకోవడానికి రోజుకు సుమారు $1.90 లక్షల చెల్లించాల్సి వస్తుంది. వారం రోజుల క్రితం ఇదే ఖర్చు $1.6 లక్షల మాత్రమే. మరోవైపు గల్ఫ్లోని పెద్ద VLCC ట్యాంకర్ల రోజువారీ ఆదాయం రికార్డు స్థాయిలో $4.7 లక్షల వరకు చేరినట్లు షిప్పింగ్ సంస్థలు చెబుతున్నాయి. మధ్యప్రాచ్య దేశాలు ఎగుమతులను వేగవంతం చేయడంతో పాటు భారత్, చైనా వంటి దేశాల నుంచి ముడి చమురుకు డిమాండ్ కొనసాగుతూ ఉండడం కూడా ట్యాంకర్లపై ఒత్తిడిని పెంచుతుంది. దీంతో రవాణా ఖర్చులు పెరగడం భవిష్యత్తులో చమురు ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.